2026 నాటికి తుడిచిపెట్టే లక్ష్యంతో కేంద్రం కసరత్తు చేస్తోంది. దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేతల్ని టార్గెట్ చేస్తూ బస్తర్ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ కోబ్రా బలగాలకు చెందిన 30 కొత్త స్థావరాలు ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయ్పూర్లో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నక్సల్స్ కార్యకలాపాలు సమీక్షించారు. బలగాల మోహరింపు మరింత లోనికి చొచ్చుకుపోవడం చర్చించారు. వర్షాకాలం తర్వాత దాడులు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఛత్తీస్గఢ్ లో నక్సలిజాన్ని మార్చి 2026 నాటికి తుడిచిపెట్టే లక్ష్యంతో కేంద్రం కసరత్తు చేస్తోంది. దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేతల్ని టార్గెట్ చేస్తూ బస్తర్ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ కోబ్రా బలగాలకు చెందిన 30 కొత్త స్థావరాలు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయ్పూర్లో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నక్సల్స్ కార్యకలాపాలు సమీక్షించారు. బలగాల మోహరింపు మరింత లోనికి చొచ్చుకుపోవడం చర్చించారు. వర్షాకాలం తర్వాత దాడులు ముమ్మరం చేయాలని నిర్ణయించారు.